హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురు నింపుని. ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. ఏంటి ఆ టాపిక్? తమ్నేల్ చూసే ఉంటారు. అంటే చిగురులో నుంచి రక్తం రావడం అనమాట, బ్లీడింగ్ గమ్స్ అంటారు. సో దానికి కాజెస్ ఏంటి, దానికి ఎటువంటి ప్రివెన్షన్ తీసుకోవాలి, ఏం కాషియస్గా ఉండాలి, ట్రీట్మెంట్ ఏంటి, మేనేజ్మెంట్ ఏంటి అనేది వివరంగా కొంచెం డీటెయిల్గా హోమ్ రెమెడీస్తో సహా కూడా కొన్ని చిట్కాలు మీకు ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. ఏంటంటే చిగురులో నుంచి రక్తం రావడము కామన్ థింగ్ అంటే కామన్ థింగ్ కూడా కాదు. ఎందుకంటే మన నోరే, మన ఓరల్ క్యావిటీ అంటారు నోట్ని, అదే ఒక మిర్రర్ లాగా అనమాట. మన బాడీలో ఉండే డిజీజ్ని మన నోరే చూపిస్తుంది అంటారు అనమాట. సో నోరు బాగుంటే మన బాడీ హెల్త్ బాగుంటుంది, మనకి సిస్టమిక్ డిజీజ్ రాకుండా కాపాడుకోవచ్చు అనమాట. మనమే ఓరల్ హెల్త్ బాగా మెయింటైన్ చేస్తే, డెంటిస్ట్ దగ్గర పోయి రెగ్యులర్గా 6 months క్లీన్ చేసుకొని చిగురు ఇన్ఫెక్షన్ రాకుండా, చిగురు ఇన్ఫ్లమేషన్ అయ్యి రక్తం రాకుండా మనం చూసుకోవాలి. సో వెళ్దామా వీడియోలకి, డీటెయిల్గా తెలుసుకుందాం. సో చిగురులో నుంచి రక్తం రావడము ఎవరెవరికి వస్తుంది? చిన్నపిల్లలు రావచ్చు, మిడిల్ ఏజ్ పీపుల్కి రావచ్చు, లేడీస్లో నుంచి రక్తం రావడము ఎవరెవరికి వస్తుంది? చిన్నపిల్లలు రావచ్చు, మిడిల్ ఏజ్ పీపుల్కి రావచ్చు, లేడీస్లో ప్రెగ్నెన్సీ టైంలో రావచ్చు, ప్యూబర్టీ టైంలో రావచ్చు. అంటే టీనేజ్ పిల్లల్లో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి బ్లీడింగ్ అనేది వస్తుంటుంది. సో అలాగే పెద్దవాళ్ళల్లో సిస్టమిక్ డిజీజులు కానీ డయాబెటీస్ ఉంటే వాళ్ళకి చిగురు ఇన్ఫ్లమేషన్ జరిగి రక్తం రావడం జరుగుతుంటుంది. కానీ కొందరిలో పెద్దవాళ్ళకి లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళకి ఒక హ్యాబిట్ ఉంటుంది, స్మోకింగ్ హ్యాబిట్. ఆ స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే కనుక ఆ స్మోకింగ్లో ఉండే వేడి ఆవిరి చిగురులో క్యాపిలరీస్కు వెళ్ళి ఆ క్యాపిలరీస్ని గట్టిగా స్ట్రింక్ చేసేస్తుంది. గట్టిగా స్ట్రింక్ చేస్తే ఏమవుతుందంటే మన చిగురులో నుంచి రక్తం అనేది రాదు. రక్తం రాకపోవడం వల్ల ఏమవుతుందంటే అతనికి గమ్ డిజీజ్ ఉంది, చిగురు వ్యాధి ఉంది అనేది తెలియదు. అతనికి తెలియదు, చూసే డెంటిస్ట్ కూడా తెలియదు. రక్తం రావట్లేదంటే ఏం ప్రాబ్లం లేదు అనుకుంటారు. ఫస్ట్ హ్యాబిట్ అడగాలి. స్మోకింగ్ హ్యాబిట్ ఉంది అంటే ఎక్స్రే తీసి చూడాలి. ఎముక అరుగుదల ఉంటే కనుక సో అతనికి చిగురు ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఎముక అరుగుదల ఇన్ఫెక్షన్ కూడా, పెరిడోంటైటిస్ కండిషన్ కూడా ఉందని తెలుసుకుంటారు డెంటిస్ట్. సో స్మోకింగ్ హ్యాబిట్ ఉందా లేదని కంపల్సరీగా మీరు మీ డెంటిస్ట్తో షేర్ చేయండి. డాక్టర్స్ ఏది దాయకూడదని తెలుసు కదా మీకు. సో అది విషయం. సో ఇప్పుడు పూర్ ఓరల్ హైజీన్, మీ నోటి దుర్వాసన కానీ, నోట్లో నుంచి చిగురులో నుంచి రక్తం రావడము, మార్నింగ్ లేవగానే ఉమ్మినప్పుడు రక్తం రావడము, ఏదైనా యాపిల్ తింటే రక్తం యాపిల్ మీద ఉండడము, సో అలాంటివి జింజైవిటిస్ కండిషన్, అంటే చిగురు వ్యాధి మీకు స్టార్ట్ అయినట్టు, సోకినట్టు లెక్క. సో అప్పుడు ఏం చేస్తారంటే రెగ్యులర్గా మార్నింగ్ నైట్ టూత్ బ్రషింగ్ టెక్నిక్ కరెక్ట్గా చేయాలి. నేను ఐ కార్డ్లో వదిలేస్తాను, చూడండి. బ్రషింగ్ టెక్నిక్, ఫ్లాసింగ్ ఎలా చేయాలనేది వివరంగా చూడండి. సో మార్నింగ్ ఈవినింగ్ నైట్ బ్రష్ చేయలేను, కష్టం అంటే ఫ్లాసింగ్ చేసుకునే పడుకోండి. అంటే 2 పళ్ళ మధ్యలో చిగురులో మనకి ఫుడ్ అనేది ఇరుక్కోకూడదు. ఫుడ్ ఇరుక్కుంటే మాత్రం అక్కడ బ్యాక్టీరియా వచ్చేసి అక్కడ యాసిడ్ ప్రొడ్యూస్ చేసి అక్కడ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. ఇప్పుడు మనకి డ్రైనేజ్ ఉంటుంది, డ్రైనేజ్ అడ్డుపడింది అనుకోండి ఏదన్నా, సో డ్రైనేజ్ కంపు కొడుతుంటుంది. అలాగే చిగురులో ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కుపోయినా, అక్యుములేట్ అయినా మనకి బ్లడ్ క్యాపిలరీ సర్క్యులేషన్ ఉండదు. సో అప్పుడేమవుతుంది, చిగురు ఇన్ఫెక్షన్, చిగురు ఇన్ఫ్లమేషన్, జింజైవిటిస్ కండిషన్ అవన్నీ వచ్చి మనకి చిగురులో నుంచి రక్తం రావడం స్టార్ట్ అవుతుంది. సో రెగ్యులర్గా బ్రషింగ్, ఫ్లాసింగ్, మౌత్ వాషెస్, నాన్ ఆల్కహాలిక్ మౌత్ వాషెస్ ఉంటాయి, క్లోరెక్సిడిన్, మెట్రోడిజల్ మౌత్ వాష్, అవి వాడి మీకు రెగ్యులర్గా ఓరల్ క్యావిటీని మెయింటైన్ చేయాలి. పూర్ ఓరల్ హైజీన్ ఉండకూడదు, గుడ్ ఓరల్ హైజీన్ అనేది ఉండాలా. మీకు గార పట్టేసి ప్లాక్గా అలాంటి గార పట్టేస్తే ఎల్లోయిష్గా టూత్ సరౌండింగ్, చిగురు పైన, చిగురు లోపల కంపల్సరీగా 6 monthsకి ఒకసారి మీరు డెంటిస్ట్ దగ్గర పోయి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది రెగ్యులర్గా. సో ఈ పూర్ ఓరల్ హైజీన్ ఉండకూడదు చిగురు రక్తం వచ్చే వాళ్ళకి. నెక్స్ట్ టైం వచ్చి ఏమన్నా సిస్టమిక్ డిజీజెస్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఈ గమ్లో నుంచి మనకి బ్లీడింగ్ జరగడం జరుగుతుంటుంది. సో నెక్స్ట్ టైం వచ్చి ఈ లుకేమియా కండిషన్స్, క్యాన్సర్ పేషెంట్స్లో కూడా మనకి జస్ట్ టచ్ చేస్తే మాత్రం చిగురులో నుంచి బ్లీడింగ్ రావడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళకు కూడా రెగ్యులర్గా క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది. 3 monthsకి ఒకసారి లేకపోతే 6 months, 8 monthsకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇది
ల్యూకేమిక్ పేషెంట్, హీమోఫీలియా పేషెంట్స్ కూడా బ్లీడింగ్ అనేది క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండకపోవడం వల్ల వాళ్ళకి బ్లడ్ అనేది బాగా ఏమైనా దెబ్బ తగిలినా వస్తూనే ఉంటుంది, ఆగకుండా, క్లాట్ కాకుండా. అలాంటి వాళ్ళ కండిషన్లో కూడా ఈ బ్లీడింగ్ అనేది వస్తుంది. ఇంకా హార్ట్ పేషెంట్స్లో ఆస్పిరిన్ వాడే వాళ్ళకి, సో అలాంటి సిస్టమిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా బ్లీడింగ్ అనేది ఎక్కువగా వస్తుంటుంది నార్మల్ పర్సన్ కన్నా. నెక్స్ట్ బోన్ లాస్, మనకి సింజివైటిస్ కండిషన్ దాటి కూడా మనకి ఎముక అరుగుదల అనేది ఉంటుంది, పెరిడోంటైటిస్ కండిషన్. అలాంటి కండిషన్ ఉన్నప్పుడు మీ డాక్టర్ మీకు బ్లడ్ టెస్ట్ అనేది ప్రిస్క్రిప్షన్లో రాస్తారు. సిబిసి చేసుకోవాలో, లివర్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్లు, ఎస్జిఓటి, ఎస్జిఓపి, ఇలాంటి మొత్తం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది సిబిసి అనేది తీసుకొని మీరు వెళ్ళాలి. అంటే బ్లడ్ తక్కువ ఉందా, ఏంటి కండిషను అంతా మనకి ఫ్లాప్ సర్జరీ అంటే ఎముక అరుగుదల ఉంటే కనుక ఇవన్నీ ముందే ప్రీగా మీకు బ్లడ్ టెస్ట్ రాసిస్తారు. దాని తర్వాత ఫ్లాప్ సర్జరీ చేసుకోవాలా లేదా, లేకపోతే జస్ట్ క్లీనింగ్తో లైక్ డీప్ క్లీనింగ్తో చిగురు మనం ట్రీట్మెంట్ చేయొచ్చా లేదా అనేది డాక్టర్ మీకు సలహా ఇస్తారు, ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చెప్తారు. సో దీనికి హోమ్ రెమెడీస్ ఏంటంటే, మీరు హాట్ వాటర్, నార్మల్ ల్యూక్వామ్ వాటర్లో సాల్ట్ కలుపుకొని మార్నింగ్ ఈవినింగ్ 2 times per day చేసుకుంటే సరిపోతుంది. అలాగే సెలైన్తో కూడా మీరు గార్గిల్ చేసుకోవచ్చు. సెలైన్ని కొంచెం ల్యూక్వామ్ చేసేసుకొని మార్నింగ్ ఈవినింగ్ కొంచెం సాల్ట్ కలుపుకొని అట్లా గార్గిల్ చేసుకొని ఉమ్మేస్తే మీకు బ్లీడింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఈ 2 హోమ్ రెమెడీస్ ప్లస్ మౌత్ వాషెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి, మీకు విటమిన్ సి అనేది అస్కార్బిక్ యాసిడ్ అది కొంచెం తక్కువ ఉంటే కనుక మీకు ఈ బ్లీడింగ్ అనేది ఉంటుంది చిగురులో. సో అలాంటప్పుడు కూడా మీరు విటమిన్ సి సప్లిమెంట్స్ మనకు దొరుకుతాయి. లిమ్సీ ద్వారా మనకు సపరిచ్చే గోళీలు ఉంటాయి, అది వాడితే సరిపోతుంది. 1-2 రోజుకి అట్లా వాడితే మీకు సప్లిమెంట్స్ దొరికి విటమిన్ సి మీకు బ్లీడింగ్ అనేది చిగురులో నుంచి తక్కువ అవడం జరుగుతుంది. ఇవి హోమ్ రెమెడీస్ అనమాట, టిప్స్. ఇంకా ట్రీట్మెంట్ పరంగా వస్తే, మేనేజ్మెంట్ పరంగా రెగ్యులర్గా 3 months ఎక్కువ గారు ఉన్న వాళ్ళకి 3 monthsకి ఒకసారి, నార్మల్ గార పడితే 6 monthsకి 8 monthsకి ఒకసారి మీరు పళ్ళు అనేది టీత్ స్కేలింగ్ అంటారు, టీత్ క్లీనింగ్ని, అది చేసుకుంటే వెల్ అండ్ గుడ్. మీరు ఇంకా ఈ బ్యాక్టీరియా మళ్ళీ లోపలి చెదల్లాగా ఎముకను పోయి తినకుండా మీరు పైన క్లీన్ చేసుకుంటే వెంటనే 6 monthsకి ఒకసారో 8 monthsకి ఒకసారో ఆ క్రిములు అనేది లోపలికి ఇన్వేడ్ కాకుండా, ఎముకను తినకుండా, పెరిడోంటైటిస్ కండిషన్ రాకుండా చూసుకోవచ్చు. సో ఇవ్వండి ట్రీట్మెంట్ ప్లాన్. డెంటిస్ట్ పరంగా స్కేలింగ్, క్యూరేటేజ్ చేయొచ్చు, డీప్ క్లీనింగ్, ఇంకా ఎక్కువైతే ఫ్లాప్ సర్జరీ చేసుకోవచ్చు. ఈ బ్లీడింగ్ గమ్స్ అనేది ప్రధానంగా ఇవి కారణాలు. ఎలా కాషియస్గా ఉండాలంటే, రెగ్యులర్గా మీరు ఓరల్ హైజీన్ బాగా మెయింటైన్ చేసుకోవాలి. బ్రషింగ్, ఫ్లాసింగ్, మౌత్ వాషెస్ కూడా ఎక్కువ వాడకూడదు. ఫ్లాప్ సర్జరీవో లేకపోతే పళ్ళు క్లీన్ చేసిన తర్వాత ఒక 1 week మౌత్ వాష్ వాడేసి ఆపేయాలి. నాకు బ్యాడ్ బ్రెత్ వస్తుంది, నోట్ల నుంచి వాసన వస్తుంది, నేను మౌత్ వాష్ వేసుకుంటా అంటే కుదరదు. రోజు మౌత్ వాష్ వేసుకుంటే పళ్ళు అనేది ఎల్లోయిష్గా అవుతాయి. సో అందుకే క్లీన్ చేసినప్పుడే ఫ్లాప్ సర్జరీ చేసుకున్న తర్వాత 1 week మౌత్ వాష్ వాడాలి, అంతకు మించి ఎక్కువ వాడకూడదు. మీకు నోట్లో వాసన వస్తే గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు, డెంటల్ ప్రాబ్లం అనేదే కాదు. సో అది జాగ్రత్తగా మీరు గ్రహించుకోవాలి. So this is Dr. P.V. Narasimha Rao signing off. Eat healthy food and be happy. Take care. Have a nice day. Bye.